హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వీట్ మెమొరీస్. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. జగదాత్రి మేఘన చేత బలవంతంగా ఆ డమ్మీ పాయిజన్ని తాగించేసరికి మేఘన వామిటింగ్స్ చేసుకోవడానికి బయటికి వెళ్తుంది. మేఘన వాళ్ళ మామగారితో, అమ్మమ్మ ఏంటిది, అనుకున్నంత పని చేసేసింది ఆ జగదాత్రి అని అంటుంది. ఇది డమ్మీ కాబట్టి సరిపోయింది, లేకపోతే నువ్వేమైపోయేదానివో, కాసేపు యాక్టింగ్ చేయి అని అంటుంది పెద్దావిడ. సరే సరే, నువ్వు అలాగే యాక్ట్ చేస్తూ ఉండు అని చెప్పి ఇంక వెంటనే మేఘన వాళ్ళ మామగారు, అమ్మో కొంచెంలో ప్రమాదం తప్పింది, లేకపోతే ఇప్పుడు వామిటింగ్ అవ్వకపోతే నా మనవరాలు ప్రాణం తీసేసేదానివి, ఎందుకమ్మాయి, ఎందుకు నీకంత కుళ్ళు, అయినా ఒక్క నిమిషం ఆగు, నా అల్లుడికి ఫోన్ చేసి చెప్తాను, అప్పుడు కానీ నీ తిక్క కుదరదు అని చెప్పి మేఘన వాళ్ళ డాడీ ఐజీకి కాల్ చేస్తారు మేఘన వాళ్ళ మామగారు. హలో, నువ్వే మాట్లాడు అల్లుడు, నా మాట ఇక్కడ వినటం లేదని చెప్పి ఐజీకి ఫోన్ చేసిస్తుంది జగదాత్రికి. జగదాత్రి ఫోన్ తీసుకుంటారు. జై హింద్ సార్ అని అంటారు. జగదాత్రి, అసలు ఎందుకు నువ్వు ఇలా అడ్డుపడుతున్నావు నాకు అర్థం కావట్లేదమ్మా. కేదార్ని మా మేఘన ప్రేమిస్తుంది, పెళ్లి చేసుకోవాలనుకుంటుంది, ఇందులో నీకు వచ్చిన అభ్యంతరం ఏంటి? ఏదైనా ఫేస్పై చెప్తేనే కదా అర్థమవుతుంది, వాళ్ళ ప్రేమకి నువ్వెందుకు అడ్డుపడుతున్నావు అని అడుగుతారు ఐజీ. ఇంకా వెంటనే ఓపెన్ అయిపోతుంది జగదాత్రి. సార్, నేను కేదార్ని ప్రేమిస్తున్నాను సార్, ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను, అందుకే తను మేఘనతో క్లోజ్గా ఉంటుంటే నేను తట్టుకోలేకపోతున్నాను సార్ అని అంటుంది జగదాత్రి. ఒక్కసారిగా జగదాత్రి మాటలు విని షాక్ అయిపోతారు మేఘన, వాళ్ళ మామగారు, నిషిక, వైజయంతి అందరూ షాక్లో ఉంటారు. మేఘన, కేదార్ విన్నావా, లోపల ఎంత కుట్ర జరుగుతుందో చూసావా, అయినా సరే నువ్వు మాత్రం నన్నే ప్రేమిస్తున్నావు కదా, చెప్పు అని అడుగుతుంది మేఘన. ఇంక వెంటనే జగదాత్రి, సార్ ఇద్దరిని పక్క పక్కనే ఉన్నాం కాబట్టి స్పీకర్లో పెడతాను, కేదార్ని మీరే అడగండి, తనకి ఎవరంటే ఇష్టమో, అప్పుడు తెలిసిపోతుంది కదా కేదార్ ఎవరిని పెళ్లి చేసుకోవాలో, ఎవరిని ప్రేమించాలో అనేది. నాకు ఇది ఓకే సార్ అని అంటుంది. ఇంక వెంటనే మేఘన కూడా, నాకు కూడా ఓకే, మీరు అడగండి డాడ్ అని అంటారు. ఇంక వెంటనే ఐజీ కేదార్తో, చెప్పు కేదార్, నీకు ఎవరంటే ఇష్టం, మా అమ్మాయి మేఘననా లేకపోతే ఆ జగదాత్రినా అని అడుగుతారు. ఇంక వెంటనే ఆలోచించుకుంటూ ఉంటాడు కేదార్. ఎవ్వరికీ భయపడాల్సిన అవసరం లేదు బాబు, ఎందుకంటే నా గురించి నీకు తెలుసు కదా, నేను ఎప్పుడూ ధర్మం వైపే ఉంటాను, మన తన అనే భేదం చూడ్ను, కాబట్టి ధైర్యంగా చెప్పు అని అంటారు ఐజీ. సార్, జగదాత్రి నా ప్రాణం సార్, తనే నా లోకం, తనే నా సర్వస్వం, జగదాత్రి లేకుండా ఈ కేదార్ లేడు సార్, ఎప్పటికీ ఉండడు అని అంటారు కేదార్. ఒక్కసారిగా జగదాత్రి ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకో మేఘన హార్ట్ అయితే ఒక్కసారిగా బ్రేక్ అయిపోతుంది. వెంటనే వైజయంతి, నిషిక కూడా రోజు చూసే ఛాన్స్ మిస్ అయిపోయానమని బాధపడుతూ ఉంటారు. జగదాత్రి మేఘన దగ్గరికి వచ్చి, అర్థమైందా ఇన్ని రోజులు ఎందుకు నేను మీ ప్రేమకి అడ్డుపడుతున్నానో, కేదార్ నా సొంతం అని గట్టిగా చెప్తుంది జగదాత్రి. కేదార్, ఇప్పుడు నిన్ను వదిలి వెళ్తున్నాను, కానీ వచ్చే జన్మలో అని అనేసరికి ఏచి వెళ్ళు అని అంటుంది జగదాత్రి. ఇంకా మేఘన అక్కడి నుండి వెళ్ళిపోతుంది వాళ్ళ మామతో కలిసి. ఇంకా అలా మేఘన క్యారెక్టర్ ట్రాక్ అయితే ఎండ్ అయిపోతుందనమాట. సో అలా జగదాత్రి కేదార్ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకా అలా వైజయంతి నిషిక దగ్గరికి వస్తుంది జగదాత్రి. ఏంటత్తయ్య, ఇందాకేదో అన్నారు, నేనేమి చేయలేనా, ఏంటి నిషి నన్ను తక్కువ అంచనా వేస్తున్నావు, ఈ జగదాత్రి మామూలుగానే ఉంటుంది, కానీ ఒక్కసారి మొండి పట్టు పడితే అది వదిలేంత వరకు నేను వదలను, అర్థమైందా అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది జగదాత్రి. జగదాత్రి వైపు చూస్తూ ఉండిపోతారు కౌశికి అండ్ వైజయంతి. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. జగదాత్రి అండ్ కేదార్ కేడీగా రెడీ అయ్యి, అసలు ఎస్ఐ కావ్యని ఎవరు అరెస్ట్ చేశారు, సస్పెండ్ చేశారు, విచ్ ఏసీబీ, ఏ ఏసీబీ తనని అరెస్ట్ చేశారో తెలుసుకోవడానికి బయలుదేరుతారు. సో వాళ్ళ టీం రమ్య అండ్ కిరణ్ వచ్చి బ్రీఫింగ్ ఇస్తూ ఉంటారు. సార్, మీరు చెప్పాక మేము 20 years బ్యాక్ జరిగిన అన్ని విషయాల్ని కనుక్కున్నాం సార్. సో మా ఇంటరాగేషన్లో తేలింది ఏంటి అంటే,
ఎస్ఐ కావ్య గారిని అరెస్ట్ చేసిన ఏసీబీ పేరు సందీప్ శెట్టి అని చెప్తారు. ఓ, ఆయన పేరు సందీప్. సరే, ఇప్పుడు ఆయన ఎక్కడ ఉంటున్నారు అని అడుగుతారు. సార్, ఎప్పుడైతే ఆ తాయారు ఏసీపీ చేత ఎస్ఐ కావ్య గారిని అరెస్ట్ చేయించిందో దాని తర్వాత ఏసీపీ కావ్య గారు వెంటనే తాను ఎలాంటి తప్పు చేయలేదని, లంచం తీసుకోలేదని 1 అవర్లో నిరూపించుకొని బయటికి వచ్చేశారు. ఇది తెలిసిన తర్వాత హైకమిటీ ఏసీపీ గారిని సస్పెండ్ చేశారు. అన్యాయంగా ఒకరి దగ్గర డబ్బులు తీసుకుంటూ నీతిమంతుల్ని అరెస్ట్ చేస్తున్నారని వాళ్ళు అరెస్ట్ చేయించారు. సస్పెండ్ అయినప్పటి నుండి ఆయన సిటీ అవుట్స్కట్స్లో ఉంటున్నారు సార్. ఇదిగోండి అడ్రస్ అని చెప్పి ఇంకా కిరణ్, రమ్య అయితే ఆ అడ్రస్ ఇస్తారు. ఓకే, గుడ్, కీప్ ఇట్ అప్, మాకు మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. జేడి, బయలుదేరదామా అని అంటారు కేడి. ఎస్ కేడి, లెట్స్ గో అని చెప్పి ఎవరైతే ఎస్ఐ కావ్యను ఒకప్పుడు అరెస్ట్ చేసిన ఏసీబీ ఉన్నారో వాళ్ళ దగ్గరికి బయలుదేరుతారు జేడి అండ్ కేడి. ఇంకలా జేడి, కేడి ఏసీబీ సందీప్ మెహ్రా దగ్గరికి వెళ్తారు. వెళ్ళి వాళ్ళ వైపు చూస్తూ ఉంటారు. ఎక్స్క్యూజ్ మీ సార్, వీఆర్ ఫ్రమ్ పోలీస్ టీమ్, సో మీతో కొంచెం మాట్లాడాలి అని అంటారు. నేను పోలీసులతో మాట్లాడి చాలా రోజులైంది, అయినా ఎందుకు వచ్చారు అని అడుగుతారు ఏసీబీ. సార్, 20 years బ్యాక్ మీరు ఎస్ఐ కావ్య గారిని లంచం తీసుకుంటుంది అని చెప్పి అరెస్ట్ చేశారు, గుర్తుందా అని అంటారు. అవును, గుర్తుంది. అందుకే కదా నా ఉద్యోగం పోయింది. ఎప్పుడు నీతి నిజాయితీగా ఉండేవాణ్ణి నా భార్య పిల్లల్ని చంపేస్తానని బెదిరించిందా రాక్షసి. అందుకే మంచి నీతి నిజాయితీతో ఎప్పుడు పులిలా విరుచుకుపడే ఎస్ఐ కావ్య గారిని నా చేతులతో కస్టడీలోకి తీసుకోవాల్సి వచ్చింది. ఇదంతా ఒక వ్యక్తి వల్లే అని అంటారు ఏసీబీ. సార్, మీ వెనుక ఉన్నది, మిమ్మల్ని అప్పుడు బెదిరించింది ఎవరో మీరు మాకు చెప్తే మాకు ఫర్దర్గా చాలా కేసులో ప్రొసీడింగ్స్కి హెల్ప్ అవుతుంది. ప్లీజ్ సార్, జస్ట్ మాకు కోఆపరేట్ చేయండి అని చెప్పి జేడి అడుగుతుంది. చెప్తాను, 20 ఏళ్ల క్రితం అని చెప్పి ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తారు. తాయారు ఎప్పుడైతే పని మనిషిగా ఉంటూ ఇల్లీగల్ పనులు చేస్తూ ఉంటుందో ఎస్ఐ కావ్య తాయారు దేవుడి నగలు, గుడి దేవస్థానానికి సంబంధించిన 7 వారాల పవిత్రమైన నగలని ఒక మనిషి చేత వేరే ఊరికి ట్రాన్స్ఫర్ చేపిస్తూ ఉంటుంది. ఆ నగలలో ఉన్న డైమండ్స్, జెమ్స్ అన్నీ చాలా చాలా యాంటిక్ కాబట్టి అవి ఎప్పటికైనా కొన్ని కోట్లు విలువ చేస్తాయని అప్పట్లోనే తెలుసుకొని మీనంతో చేతులు కలిపి వాటిని బాంబే అండ్ వేరే వేరే దుబాయ్ వాటికి ఎక్స్చేంజ్ చేయాలనుకుంది. ఆ విషయం ఎస్ఐ కావ్య తెలుసుకున్నారు. అందుకే తనని నడి రోడ్డుపై అరెస్ట్ చేశారు. దానికి సంబంధించిన ఫైల్ ఇదిగోండి అని చెప్పి పేపర్ కట్టింగ్స్ కూడా చూపిస్తూ ఉంటారు. ఇంకప్పుడే మినిస్టర్ చేతిపై ఉన్న టాటూ కనబడుతుందనమాట. ఆ టాటూ ఇలా ఇంకా ఎస్ఐ కావ్య తీసుకువెళ్తూ ఉంటే చెయ్యి పడుతుంది. సో అలా గుర్తొస్తుంది జేడీకి. ఎస్ కేడి, ఈ టాటూనే నేను చూశాను అని అంటుంది. అవును, ఎగ్జాక్ట్గా ఈ టాటూనే అని అంటారు కేడి. సో దీనితో తాయారు కోపంతో రగిలిపోయింది. తనకి అడ్డుపడిన ఎస్ఐ కావ్య అడ్డు తొలగించుకోవాలనుకుంది. ముందు కొనాలనుకుంది, తర్వాత బెదిరించింది, తర్వాత భయపెట్టాలనుకుంది. కానీ తను సమయం చూసుకొని ఆవిడ్ని పైకి పంపించేసింది అని ఏసీబీ బాధపడుతూ ఉంటారు. మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్, అప్పటికి సంబంధించిన 7 వారాల నగలకి సంబంధించిన ఫైల్స్ అన్నీ నా దగ్గర ఉన్నాయి. సో ఇవి తీసుకోండమ్మా, ఐ థింక్ యూ క్యాన్ డూ ఎనీథింగ్ విత్ దిస్ అని చెప్పి యూ కెన్ గెట్ ఫర్దర్ ఇన్ఫర్మేషన్ అని ఇంకా సో ఆ ఫైల్స్ని అయితే ఇస్తారనమాట ఏసీబీ. థ్యాంక్ యూ సార్, యు ఆర్ హెల్పింగ్ అస్ ఎలాట్ అని చెప్పి ఇంకా జేడీ అండ్ కేడీ అక్కడి నుండి తీసుకొని వెళ్ళిపోతారు. కేదార్, ఈ ఫైల్స్ని మనం చాలా జాగ్రత్తగా సీక్రెట్ ప్లేస్లో దాచిపెట్టాలి. ముందు ఈ ఇన్ఫర్మేషన్ని మనం సాధు సార్కి ఇంటిమేట్ చేయాలి అని చెప్పి పోలీస్ స్టేషన్కి వెళ్తారు జేడీ అండ్ కేడీ. సాధు నాయక్ అలా ఇంకా జేడీ కేడీని చూస్తూ ఉంటారు. సార్, ఇవి 20 years బ్యాక్ ఎస్ఐ కావ్య గారి మర్డర్ కేసుకి సంబంధించిన క్రూషియల్ ఎవిడెన్స్తో పాటు అండ్ ఏసీపీ గారు ఇచ్చిన కొన్ని ఎవిడెన్సెస్. సో వీటి వల్ల మనం చాలా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయొచ్చు అని అంటారు. ఎస్, ఐ నో జేడీ, మీరు ఖచ్చితంగా గ్యాదర్ చేస్తారు. కాకపోతే ఇవాళ ఈవినింగ్ ఆ హోమ్ మినిస్టర్ తాయారుకి ప్రమాణ స్వీకారం ఉంది కదా, సో థింక్ అబౌట్ ఇట్ అని చెప్తారు సాధు. ఇంక వెంటనే జేడీ, సార్ ఆల్రెడీ నేను ఒక ప్లాన్ చేసేసాను సార్. ఆ హోమ్ మినిస్టర్గా తాయారు ఖచ్చితంగా ప్రమాణ స్వీకారం
చెయ్యదు సార్. తను స్టేజ్ పైకి వెళ్తుంది, కానీ పేపర్ పట్టుకునే లోపు తను హోమ్ మినిస్టర్గానే ఉండదు. వీ హ్యావ్ ఎ బెటర్ ప్లాన్ సార్, సో జస్ట్ బిలీవ్ అస్ అని అంటుంది జేడీ. ఖచ్చితంగా నేను మిమ్మల్ని నమ్ముతాను, గో అహెడ్ జేడీ అని చెప్పి ఎంకరేజ్ చేస్తారు సాధు నాయక్. ఇది ఇలా ఉండగా ఈవినింగ్ అవుతుంది. తాయారు ప్రమాణ స్వీకార ఫంక్షన్కి కౌశికి వాళ్ళు రెడీ అవుతారు. అప్పుడే కరెక్ట్గా ఇంకా బాబు ఏడుస్తూ ఉంటే కౌశికి బాబుని తీసుకొని వీడు ఫంక్షన్లో ఎంత గొడవ చేస్తాడో ఏంటో అని చెప్పి బాబుని చూస్తూ ఉంటుంది. అప్పుడే కరెక్ట్గా ఆదిలక్ష్మి, కౌశికి నీకు ఒకసారి చెప్పాను, నా మాట వినటం లేదు, ఎన్నిసార్లు చెప్పినా నీ బుద్ధి మాత్రం మానటం లేదు, వీడిని ఇంట్లో వదిలే, పని మనిషికివ్వు, చూసుకుంటుందిలే అని అంటుంది ఆదిలక్ష్మి. ఇంక వెంటనే జగదాత్రి ఇదే కరెక్ట్ టైం అని, ఆ పని వాళ్ళకెందుకు వదినా, నేను బాబుని చూసుకుంటాను, మీరు వెళ్ళండి వదినా అని అంటుంది. అదేంటి జగదాత్రి, నువ్వు రాకపోతే ఎలా అని అంటుంది. పర్లేదు వదినా, నేను చూసుకుంటాను, ఏమంటావు కేదార్ అని అంటారు. అవునక్క, నేను దాత్రి చూసుకుంటాం, మీరు ఫంక్షన్కి వెళ్ళండి అక్క, ఇప్పుడు మేము రాకపోయినా అక్కడ జరిగేదేమీ లేదు, మీరు వెళ్ళండి అని చెప్పి ఇంకా జగదాత్రి కేదార్ ఇంట్లోనే ఉండిపోయేలా ఒక ప్లాన్ వేసుకుంటారు. వెంటనే కేదార్ వాళ్ళు వెళ్ళిపోయాక, జగదాత్రి నువ్వు వెంటనే జేడీగా బయలుదేరు, నేను బాబుని చూసుకుంటాను అని అంటారు. జాగ్రత్త, మిల్క్ కిచెన్లో ఉంది, సరేనా కేదార్ అని చెప్పి జాగ్రత్తలు చెప్పి అలా ఇంకా వెళ్తుందనమాట. జేడీగా రెడీ అయ్యి జగదాత్రి హోమ్ మినిస్టర్గా తాయారు స్వీకారానికి, ప్రమాణ స్వీకారానికి అందరూ వస్తూ ఉంటారు. పెద్ద పెద్ద వాళ్ళు వస్తూ ఉంటే వాళ్ళందరినీ వెల్కమ్ చేస్తూ ఉంటుంది తాయారు. ఇంకప్పుడే కౌశికి వాళ్ళ ఫ్యామిలీ వచ్చేసరికి నిషిక వాళ్ళ అత్తయ్య వైజయంతి దగ్గరికి వెళ్ళి, రండి రండి, కాబోయే ఎమ్మెల్యే గారు మీకోసమే ఎదురు చూస్తున్నాను అని కొంతమంది దగ్గరికి తీసుకువెళ్ళి, సార్ నేను చెప్పాను కదా, మా తరపు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా నిలబడ్డానికి ఒకరున్నారని, ఈవిడే వజ్రపాటి వైజయంతి గారు అని పరిచయం చేస్తూ ఉంటుంది. అయ్యో, వజ్రపాటి ఇంటి గురించి తెలియని వాళ్ళు ఎవరున్నారు? ఓకే, ఖచ్చితంగా మీరు ఎమ్మెల్యేగా నించుంటే మా పార్టీకి చాలా సపోర్ట్ ఉంటుంది అని చెప్పి ఇంకా హైకమాండ్ మినిస్టర్ కూడా మాట్లాడుతూ ఉంటే పొంగిపోతూ ఉంటుందన్నమాట వైజయంతి. ఈ టైంలో జగదాత్రి లేదే అని బాధగా ఉంది, ఉండుంటే నా మర్యాదను చూసి కొల్లుకునేది అని చెప్పి ఇంకా తెగ ఫీల్ అయిపోతూ పొంగిపోతూ ఉంటారు వైజయంతి. అలా కరెక్ట్గా హోమ్ మినిస్టర్గా అవ్వబోతున్న తాయారునైతే స్టేజ్ పైకి పిలుస్తారు. సో స్టేజ్ పైకి వెళ్ళి ఎవరైతే ది గవర్నర్ ఉంటారో తన చేత ప్రమాణ స్వీకారం చేపించుకుంటూ ఇంకా అలా మంగతాయారు అనే నేను అని చెప్పి కరెక్ట్గా చెప్పేలోపు ఒక ఫోన్ కాల్ వస్తుంది హైకమాండ్కి. వెంటనే తాయారు దగ్గరికి వచ్చి, తాయారు నువ్వు మినిస్టర్గా ఉండడానికి ఇన్ఎలిజిబుల్, ఇప్పుడు నిన్ను వెంటనే పదవిలోండి తొలగిస్తున్నాం, అసలు నువ్వు ప్రమాణ స్వీకారమే చేయలేదు కాబట్టి నీ నేమ్ని లిస్ట్లోండి తీసేయమని హైకమిటీ ఆర్డర్ వేసింది అని అంటారు. ఒక్కసారిగా మైండ్ బ్లాక్ అయిపోతుంది తాయారుకి. ఏంది, నా పేరు లిస్ట్లో లేదా, ఎందుకు లేదో అని గట్టిగా అరుస్తుంది. దానికి చాలా కారణాలున్నాయి కాబట్టి ఈ ప్రమాణ స్వీకారాన్ని నిలిపివేయడం జరుగుతుంది. సో ఈ ప్రమాణ స్వీకారం జరగటం లేదు, ఇంకొక రోజు ప్లాన్ చేసుకుంటాం, వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్స్ అని చెప్పి హోస్ట్ చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఒక్కసారిగా మైండ్ బ్లాక్ అయిపోతుంది ఇంకా తాయారుకి. వెంటనే అక్కడికి జేడీ వచ్చి, హలో తాయారు, ఏంటి హోమ్ మినిస్టర్ అయిపోయి చాలా చాలా ఇల్లీగల్ పనులన్నీ చేద్దాం అనుకున్నావు కదా, నేనుండగా నిన్ను హోమ్ మినిస్టర్ ఎందుకు అవ్వనిస్తాను తాయారు అని అంటుంది జేడీ. ఏయ్ జేడీ, అంటే ఇది నీ పనా అని అంటుంది తాయారు. నోను, నా ఒక్కదాని పనే కాదు, ఇది చాలామంది నీ బాధితులందరూ చేసిన పని. ఎప్పుడైతే నువ్వు అందరి విషయాల్లో ఇల్లీగల్ పనులు చేసుకుంటూ పోయావో చాలా కంప్లైంట్స్ రేజ్ అయ్యాయి, పిటిషన్స్ వేయబడ్డాయి. ఇల్లీగల్ దందాలు, కబ్జాలు, భూములు, దాడులు, ఇవన్నీ పిటిషన్స్ కలిసి ఎక్కడికి చేరాలో అక్కడికే చేరాయి. అందుకే హై కమిటీ నీకు వ్యతిరేకంగా బిల్ పాస్ చేసి నిన్ను హోమ్ మినిస్టర్ లిస్ట్ నుండి తీసేయడం జరిగింది అని అంటుంది జేడీ. కోపంతో రగిలిపోతూ ఉంటుంది తాయారు. ఇప్పుడు నువ్వు ఢిల్లీ వెళ్ళినా నీకు అపాయింట్మెంట్ ఇచ్చి నిన్ను మళ్ళీ మినిస్టర్ లిస్ట్లో చేరడానికి
ఒక నెల రోజులు పడుతుంది. ఈలోపు ఎగ్జిస్టింగ్ మినిస్టర్స్ గురించి తెలుసు కదా, వాళ్ళు ఇవ్వాల్సిన డబ్బులు ఇచ్చుకొని వాళ్ళు కంటిన్యూ అయిపోతారు. నీకు ప్లేస్ ఉండదు. అది అది ఈ పోలీస్ ఆఫీసర్ దెబ్బంటే. కేవలం నీకు నచ్చింది చేస్తూ నీ దగ్గర పడుండేవాళ్ళనుకుంటున్నావా పోలీస్ అంటే? న్యాయం కోసం ఎంత దూరమైన వెళ్ళే యూనిఫామ్ అది, వెళ్ళే సత్తా మాది. ఇకపై ఇంట్లో కూర్చోతాయారు. హోమ్ మినిస్టర్గా ఇప్పట్లో అవ్వలేవు కదా, బాయ్ అని చెప్పి జేడి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. మనశ్శాంతి దెబ్బతీసింది, నా పెనిమిటిని చంపింది, రాజకీయంగా కూడా నన్ను దెబ్బతీసింది. ఊరుకోను ఊరుకోను, జగదాత్రి జేడి మీ అంతు చూడాల్సిందే అని చెప్పి గట్టిగా ఫిక్స్ అవుతుంది తాయారు. ఇది ఇలా ఉండగా కేదార్ బాబుని హ్యాపీగా చూసుకుంటూ ఉంటాడు. అప్పుడే బాబుని చూసుకుంటుంటే కౌశికి వాళ్ళు ఇంటికి రీచ్ అవుతారు. అక్క, వీడు చూసావా, నా దగ్గర అసలు అల్లరే చేయటం లేదు అని అంటాడు కేదార్. ఎంతైనా మేనల్లుడు కదా, అందుకే అల్లరి చేయట్లేదు కేదార్ అని అంటారు కౌశికి. వాడు సొంత మేనల్లుడైతే కదా అని అంటుంది వైజయంతి. ఇంక వెంటనే కౌశికి సైలెంట్గా ఉంటుంది. కేదార్, నువ్వేమీ అనుకోవద్దు, ఎంతైనా వాడు నీ మేనల్లుడు అని చెప్పి హ్యాపీగా చెప్తారు. ఇంకదంతా చూస్తూ జగదాత్రి కేదార్ హ్యాపీగా ఫీల్ అవుతారు. దాత్రి, పనైపోయింది కదా అని అంటారు. కంప్లీట్గా అయిపోయింది కేదార్ అని అంటుంది జగదాత్రి. ఇంకా అలా జగదాత్రి కేదార్ హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇటువైపు కౌశికి ఇంకప్పుడే వైజయంతి, నిషిక, యువరాజ్ అయితే మాట్లాడుకుంటూ ఉంటారు. వైజయంతి, అబ్బోడా, ఇప్పుడు మనం ఎమ్మెల్యే అవుతామో అవ్వమో, ఎందుకంటే ఆ తాయారు మినిస్టర్ అవ్వకుండా పోయింది. ఏంటో నా చేతి వరకు వచ్చిన ఛాన్స్ పాడైపోయింది అని అంటుంది వైజయంతి. అమ్మా, నువ్వేమీ కంగారు పడద్దు, అయినా మనం ఏదో ఒకటి చేసి నువ్వు ఎమ్మెల్యే అవడమే మంచిది. ఎందుకంటే నాకు తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ తాయారు గురించి నాకు బాగా తెలుసు. ఏదో ఒకటి చేసి ఆమె ఖచ్చితంగా హోమ్ మినిస్టర్ అవుతుంది. తర్వాత ఈ ఇంట్లో పవర్ మనకే వస్తుంది అని అంటాడు యువరాజ్. అవునబ్బోడా, అది మాత్రమే కాదు, ఇంకా కౌశికి ఎలా అయితే డిఎన్ఏ రిపోర్ట్లు మార్చేసి వాళ్ళ అత్త దృష్టిలో బాబుని దూరం చేసేసామో, తర్వాత కౌశికిని, జగదాత్రిని కూడా అలాగే దూరం చేసేద్దామని చెప్పి ముగ్గురు మాట్లాడుకుంటూ ఉంటారు. అదంతా వినేస్తుంది అప్పుడే వచ్చిన కౌశికి వాళ్ళ అత్తయ్య ఆదిలక్ష్మి. ఒక్కసారిగా డిఎన్ఏ రిపోర్ట్లని మార్చింది నిషిక, వైజయంతి, యువరాజ్ అని తెలుసుకొని స్టన్ అయిపోతారు ఆదిలక్ష్మి. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.